ఏదో ఒక రోజు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని తెలుసు. నో డౌట్ యు ఆర్ ఎ వెరీ వెరీ స్మార్ట్ ఆఫీసర్. ప్రతి క్రైమ్ వెనుక ఒక మోటివ్ ఉంటుంది. మరి జాన్ని చంపడానికి మోటివ్ ఏంటి? ఏసీపీ జాన్ అబ్రహం వాళ్ళ వైఫ్ సూసన్ ఇంకా రూబన్ మధ్య ఉన్న రిలేషన్షిప్. వైఫ్ ని ప్లాన్ చేసి చంపిన ఏసీపీ వెంటనే రూబన్ ని చంపేస్తే ఇన్వెస్టిగేషన్ లో తను కూడా ఇరుక్కుంటానని తెలిసి రూబన్ ని చంపడానికి ప్లాన్ చేసి వెయిట్ చేస్తున్నారు. రూబన్ అమ్మాయిలంటే పడి చేస్తాడని తెలుసుకున్న ఏసీపీ వాళ్ళ భర్తల్ని రూబన్ కి వ్యతిరేకంగా చేసి వాళ్ళు ఇంటిమేట్ గా ఉన్న ఫొటోస్ ని కలెక్ట్ చేసి జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్న ముఖం తెలియని 2 ఖైదీల ఐడి ద్వారా తీసుకున్న సిమ్ కార్డ్ ని ఉపయోగించి వాట్సాప్ మెసేజ్ తోటి కార్లో తీసుకొచ్చి పెట్టినట్టుగా ఫొటోస్ పంపించారు. కానీ అది రూబన్ ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ఏసీపీ ప్లాన్ చేసినట్టు అది వర్కౌట్ కాలేదు. చివరికి రూబన్ ని చంపడానికి రౌడీల్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎస్కేప్ అవడానికి ప్లాన్ ను వేసి ఏసీపీ వెయిట్ చేస్తున్నారు. ఈ విధంగా మీ వైఫే చేసినట్టయితే తనతోటి తన ప్రియుడితోటి ఈ విధంగానే చేసేవాడివి కదా. కొన్ని పరిస్థితుల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇట్స్ హైలీ ఎమోషనల్ టు. ఒక క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి ఇంకొక క్రైమ్ ఉపయోగించకూడదు. వెల్ డన్ సార్జెంట్. థ్యాంక్ యూ సార్. పోలీసుల్ని ఇబ్బంది పెట్టిన జంట హత్యల కేసు సీఎస్ సార్జన్కి వరంగా మారింది. ఉత్కంఠమైన వార్తల్ని అనుక్షణం అందిస్తూ జంట హత్యల కేసులో రూబిన్ ని చంపింది జాన్ అబ్రహాం అని నిరూపణమైంది. ఇదిలా ఉండగా ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ ఇంకా ముఖ్యమైన ప్రదేశాలలో ఏసీపీ జాన్ అబ్రహాం తప్పించుకోకుండా పోలీసులు వలవేసి అతని కోసం చాలా తీవ్రంగా గాలిస్తున్నారు. హంతకుని ఎలాగైనా పట్టుకుంటామంటున్నారు. ఇప్పటికే హంతకుడు ఊరు వదిలి పారిపోయినట్టుగా వదంతులు వ్యాపించాయి. ఇలాంటి ఉత్కంఠభరితమైన వార్తలు ఇప్పటికే అతను తప్పించుకుని ఉంటాడు. ఒకవేళ ఇంకేదైనా ప్లాన్ తో వస్తాడేమో. రావచ్చు, రాని చూద్దాం.